హాయ్ అండి. రవ్వ వడలను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇవి హాట్గా ఉన్నప్పుడు చట్నీతో తిన్నాము అంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ముందు 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర వేసి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకొని ఇందులో 1 కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్ రవ్వకు 1 కప్ వాటర్ సరిపోతుంది. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేశాను. ఈ విధంగా 1 పొటాటోని ఈ విధంగా పీల్ చేసి ఇందులో వేసానండి. ఇందులో పొటాటో మెయిన్ ఇంగ్రీడియంట్. ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ ఒకసారి బాయిల్ అయిన తర్వాత 1 కప్ వరకు ఇక్కడ రవ్వను యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఉండలు చుట్టకుండా ఈ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని మనం చల్లారిన తర్వాత వీటిని గారెల్లా చుట్టుకోవాలి. ఈలోపు ఈ బ్యాటర్ని చల్లారనిద్దాము. నెక్స్ట్ ఈ బ్యాటర్లోకి కావాల్సిన టేస్టీ చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ 1 టమాటో అలానే ఆనియన్ తీసుకొని కట్ చేస్తున్నానండి. మన క్వాంటిటీ ఎంత అయితే ఉంటుందో అంత క్వాంటిటీలో ఆనియన్ అలానే టమాటో తీసుకున్నామంటే సరిపోతుంది. నెక్స్ట్ 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అలానే 1/2 స్పూన్ ఇంగువ వేస్తున్నా. చట్నీలోకి ఇంగువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ, అందుకని వేస్తున్నాను. నెక్స్ట్ పల్లీలు కూడా యాడ్ చేస్తున్నానండి. పల్లీలు బాగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో అల్లం అలానే వెల్లుల్లి కూడా వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకొని ఆనియన్ అలానే టమాటో వేసుకుందాము. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకుంటూ మనం కరివేపాకు కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా మూత పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బాగా టమాటోస్ అలానే ఆనియన్స్ మగ్గిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉంటే కుక్ అయిపోతుందండి. ఇందులో కారం కూడా యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసే విధంగా మిక్స్ చేసుకుందాము. మాడిపోతుంది అనుకుంటే ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవచ్చండి. అలానే చింతపండు కూడా వేస్తున్నాను. చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నాము అంటే. నెక్స్ట్ ఈ బ్యాటర్ కూడా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందామండి. ఈలోపు మనం 3 స్పూన్స్ వరకు నేను పెరుగు తీసుకుంటున్నానండి. ఇందులో కొంచెం అంతా సోడా ఉప్పు యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇందాక రవ్వ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది అయితే చల్లారిందండి. అందులో ఈ పెరుగును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులో పెరుగు అలానే పొటాటో చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి 2 ఆయిల్లో వేసినప్పుడు వడలు విరిగిపోకుండా ఉండటానికి ఇవి 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఈ విధంగా మిక్స్ చేసుకుందాము. ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ కోసం ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. మనం వీటిని ఒక కవర్ తీసుకొని వాటర్తో ఈ విధంగా వడలను ప్రిపేర్ చేసుకుని ఆయిల్లో వేసుకున్నామంటే బ్రేక్ అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తాయి వడలు అనేవి. ఈ విధంగా మిడిల్లో హోల్ చేసుకుంటూ వడలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి. నేను అన్ని వడలను ఇట్లానే వాటర్ యాడ్ చేసుకుంటూ చేస్తున్నాను. అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా అన్ని వడలు వేసుకుంటూ మనం ఫ్రై చేసుకున్నాము అంటే వడలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. వేసిన 3-4 మినిట్స్ వీటిని కదిలించకుండా అలానే ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా టర్న్ చేసుకున్నాము అంటే వడలు అనేవి బ్రేక్ అవ్వండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వడలను తీసేసుకున్నామంటే సరిపోతుంది. ఈ వడలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్యాచ్ కూడా అలానే వేసుకుంటూ 3-4 మినిట్స్ తర్వాత వడలను తీసేసుకున్నాము అంటే వడలు బ్రేక్ అవ్వకుండా వస్తాయండి. గ్యాస్ హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం తీసేసుకున్నామంటే సరిపోతుంది.
అయితే చల్లారిపోయాయి. ఈ విధంగా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి. ముందు వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా గ్రైండ్ చేసేసుకుందాం. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఈ చట్నీ ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నామండి. చట్నీ అనేది బోండా అలానే దోశ ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. 2-3 డేస్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ స్నాక్స్ ఈవినింగ్ టైం స్నాక్స్లా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మార్నింగ్ కూడా టిఫిన్లా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.